తిండి తినట్లేదని తెలిసినా ద గ్రేట్ ఆనంది మరి నీకు ఫుడ్ తీసుకొచ్చిందా? అది నాకు తెలియగానే మార్కెట్కెళ్ళి కూరగాయలు తెచ్చి ఫాస్ట్గా వంట చేసి మరీ తీసుకొచ్చాను. అది రియల్ లవ్ అంటే. అవునవును, ఆ లవ్ తట్టుకోలేకే బాస్ పాపం ఇంట్లో నుంచి వచ్చేశాడు. ఏనాడైతే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటినుంచి అడుగునా బాసు కష్టాలనంట కదా. అవును, ఎన్ని గొడవలు జరిగినా మా అమ్మ నన్ను ఎప్పుడూ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనలేదు. అలాంటి ఆవిడ ఇవాళ నీ చెప్పుడు మాటలు విని కన్న కొడుకు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది. ఇంత కథ నడిపి ఇప్పుడు గుత్తొంకాయ కూర తిను బావా, ఆవకాయ తిను బావా అంటే ఒళ్ళు మండిపోదు? చూడండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో మీరు ఇంటర్ఫేర్ అవుతారేంటి? తులసి, ముందు పో ఇక్కడి నుంచి. బావా, నువ్వు ఎన్నైనా తిట్టు, ఎవరితోనైనా తిట్టించు, ఐ డోంట్ కేర్. బట్ నువ్వు ఇప్పుడు తినాల్సిందే. ఆ తర్వాత గాని నేను ఇక్కడ నుంచి కదలను. కూర్చో బావా, కూర్చో. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? బావా, ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను ఇంటికి రప్పిస్తా, నా చేతులతో వంట వండి దగ్గరుండి మరీ వడ్డిస్తా, నీతో తినిపిస్తా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో పార్వతి. థ్యాంక్స్ అండి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అయితే లాయర్నే అడగాలి. నేను అడుగుతుంది కూడా తననే. ఏంటి పార్వతి నీ డౌటు? చాలా మంది లంచ్ చేయగానే స్వీట్ తింటారు లేదా ఐస్ క్రీమ్ తింటారు. ఎందుకంటావు? ఏంటి పార్వతి, నన్ను టెస్ట్ చేస్తున్నావా? లేదు, నిజంగానే అడిగాను. భోంచేయగానే స్వీట్ తింటే ఈజీగా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. నీ డౌట్ ఇప్పుడు క్లియర్ అయిందిగా. నేను సత్యాన్ని అడిగితే మీరు చెప్పారేంటి? అది కూడా తప్పేనా? సత్య, లంచ్ ఎలా ఉంది? పార్వతి చేతి వంట నాకు కొత్తనా ఏంటి? చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ ఇష్టంగా తిన్నాను. ఇంట్లో వంట మనిషి ఏదో చేస్తుంది, నేను తిన్నాను అనిపించి లేస్తాను. తృప్తిగా ఇష్టంగా తినడం చాలా రేర్. ఇక నుంచి ఆ బాధే ఉండదులే, నా ఫుడ్డే తింటూ ఉండొచ్చు. అలా ఎలా? అంటే కోర్టుకి గుడ్ బై చెప్పమంటావా? ఏం చేస్తావో నాకు తెలీదు, బట్ మహేష్ మిత్రల పెళ్ళవగానే నువ్వు కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. వద్దులే. ఎందుకని? చిన్నాలంటే మనం ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లోకి మారాక కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఎందుకెలా ఆలోచిస్తున్నావు సత్య? నేనిక్కడే ఉంటే మిత్ర అస్తమానం నా దగ్గరే ఉంటుంది. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అదేం కుదరదు, నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు అంతే. సరే, అదప్పుడు చూద్దాం. మిత్ర ఇంకా రాలేదేంటి? అదిగో మాటలోనే వచ్చింది. ఏంటి ఈ మధ్య చీరలోనే ఉంటున్నావు? అప్పుడప్పుడు ఇలా కనిపిస్తే మహేష్ని కూడా ఇంప్రెస్ చేయొచ్చనా? అలాంటివి అడుగుతారా?
సరే లంచ్కి వస్తానని చెప్పి ఇంతసేపు అయిందేంటి? మేమంతా చేసేసాం.